ఓకే, టైం ఆల్సో మ్యాటర్స్. ఓకే, అండ్ చూడండి కామన్ గా కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, ఇది మీరు ఎలా తీసుకుంటారో తెలీదు. అఫ్ కోర్స్ జెంట్స్ అండ్ లేడీస్ ఇట్స్ ఈక్వల్ ప్రాబ్లమ్, బట్ ఐ డోంట్ నో వై సొసైటీ మోర్ ఫోకసెస్ అండ్ పనిషెస్ ఫీమేల్స్. సో చూడండి, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఎవరు తీసుకుంటారు సొసైటీలో అంటే ద లేడీ క్యారీస్ ద బిగ్గెస్ట్ వెయిట్. పిల్లలు పుట్టట్లేదు అంటే తక్కువ చేసి చులకన చేసి చూసేది ఎవరిని అంటే ఆడవాళ్ళు. సో అది మారాలి, ఆ మైండ్ సెట్ మారాలి. ఈ కాల్లో పెద్దవాళ్ళు ఉన్నా, పిల్లలు ఉన్నా, పేరెంట్స్ ఉన్నా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పిల్లలు అనేది ఇద్దరికి సంబంధించింది, కోడలికి సంబంధించింది కాదు, కూతురికి సంబంధించింది కాదు, ఇద్దరు జంటకి సంబంధించింది. సో ఒక్కరిని తక్కువ చేసి చులకన చేస్తే రేపు రాబోయే జనరేషన్ ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఇన్ కేస్ తనే రేపు అన్ని బెటర్ చేసుకుని ఒక పాపను బాబును మీ చేతిలో పెడుతుంది, అప్పుడు మీరు చేసిందంతా పోతుందా? తన మనసులోనే ఉండిపోతుంది. సో అందుకని ఇట్స్ బెటర్ ట్రీట్ ఈచ్, అంటే ఆ ప్రాబ్లమ్ ని ఇద్దరిని కూర్చోబెట్టి సాల్వ్ చేయాలి, కానీ ఒక్కళ్ళకే పాయింట్అవుట్ చేయకూడదు, ఫోకస్ చేయకూడదు. బికాస్ మీరు చేసే ప్రతి పని తను ఎమోషనల్ గా చాలా తక్కువ చేసేస్తుంది. షీ విల్ బీ ఇన్ టు డిప్రెషన్. అండ్ తనకి ఎలాంటి రిలేషన్స్ నచ్చకపోవచ్చు, ఇంక ఉండాలనిపించకపోవచ్చు, క్యారీ చేయాలనిపించకపోవచ్చు. సో ఇలాంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అనేవి కపుల్స్ లో ఉంటుంది, బట్ మేజర్లీ ఎక్కువగా ఫీమేల్ క్యారీ చేస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఉంది, ఇఫ్ షీ సఫరింగ్ అంటే మీరు సపోర్ట్ చేయాలి కానీ పాయింట్అవుట్ చేయండి. ఈవెన్ ఇఫ్ ఎ మేల్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ అండ్ పిల్లలు కలగట్లేదు అంటే యూ సపోర్ట్ హిమ్, నాట్ పాయింటింగ్ అవుట్. ఓకే, అండ్ సోషల్లీ అండ్ సొసైటీ పరంగా చాలా ప్రెషర్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు లేరా అడుగుతూనే ఉంటారు. అందుకని చాలా మంది నాకు తెలిసే ఉంటుంది మీకు, కొన్ని ఫంక్షన్స్ కూడా అవాయిడ్ చేస్తారు కపుల్స్. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళరు. ఎందుకంటే పెళ్ళిళ్ళకి వెళ్తే ఆ పిల్లలు ఉన్న వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఒకటి. పెళ్ళైపోయి చాలా సంవత్సరాలు అయ్యి మనం ఏదైనా పెళ్ళికి అటెండ్ అయ్యామనుకోండి, వీళ్ళకి కొన్ని విషయాలు లైక్ పసుపు, కుంకుమ, అక్షంతులు ఇలాంటివి కొన్ని తప్పుగా అనుకోకుండా కొన్ని కమ్యూనిటీస్ లో ముట్టుకోనివ్వరు పిల్లలు లేని వాళ్ళకి. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ తెలుసు, నా దగ్గరకు వచ్చినప్పుడు తనకి 7 years పిల్లలు లేదు. 7 years పిల్లలు లేకపోతే వాళ్ళ తను ఏ ఇంటికి అయితే కోడలికి వెళ్ళిందో ఆ ఇంట్లో పెద్ద కోడలికి చక్కగా ఒక బాబు ఉన్నారు, తనని చాలా బాగా చూస్తారు. దీనికి 7 years అయిన పిల్లలు లేకపోవడం వల్ల తినని పసుపు ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు, శుభకార్యాల్లో కుంకుమ ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు, అక్షంతలు ఇచ్చేవాళ్ళు కాదు, తోరణాలు కట్టించేవాళ్ళు కాదు. ఏదైనా మంచి విషయాలు జరిగేటప్పుడు తను కొంచెం దూరంగా పెట్టేవాళ్ళు. సో తను నిజంగా చెప్తున్నాను, తను ఎంత కోటీశ్వరురాలంటే తన దగ్గర చాలా డబ్బు ఉంది, బట్ వీళ్ళందరూ చేసేదానికి ఆల్మోస్ట్ షీ థాట్ ఆఫ్ డూయింగ్ సూసైడ్. వీళ్ళు చూసే ఐసోలేషన్ కి, ఆ చిన్నతనానికి, ఆ తక్కువ చేసి చూసే విధానానికి తను చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలనుకుందంట. ఇది నాకు పర్సనల్ కౌన్సిలింగ్ లో తను ఏడుస్తుంటే నేను